హలో అందరికీ. ఈరోజు మనం సాయి 1144 ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. ఆ డబ్బును చూసిన బివా ఇలా అంటూ ఉంటాడు. ఇంత డబ్బు? మేము ఈ డబ్బు పెట్టలేదే, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటున్నప్పుడు బివా కొడుకు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నాన్న, దీన్ని సదాశివ బాబాయ్ ఈ పిగ్గీ బ్యాంక్లో పెట్టాడు. నేను అది చూశాను నాన్న. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో సదాశివ్ ఆ పిగ్గీ బ్యాంక్లో మనీ పెడుతుండడం చూపిస్తారు. ఇప్పుడు బివా సదాశివ్ని ఇలా అడుగుతుంటారు. మీకు ఇదంతా ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? మీరు మా ఇంటికి అతిథిగా వచ్చారు. అప్పుడు సదాశివ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే బివా, నేను నీ బాధ్యతలను పంచుకోవడం హక్కు అవుతుంది. మరొక భక్తునికి సహాయం చేయలేకపోతే అప్పుడు సాయిబాబా భక్తులు కాలేమో. లేదు బివా, నేను ఇక్కడ మీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి అలాగే అనుభవించడానికి రాలేదు. అసలు విషయం ఏమిటంటే నేను మీకు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అప్పుడు బివా ఇలా అడుగుతూ ఉంటాడు. మీ మనసులో ఏముంది సదాశివ్ గారు? మీరు షిరిడీ ప్రజలకు ఎలా సేవ చేయాలనుకుంటున్నారు? అప్పుడు సదాశివ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సాయి కృప వల్ల నాకు చాలా సంపద ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఆయన దీవెనలు కూడా దక్కాయి. కావున నేను సాయి భక్తులకు సహాయం చేయాలనుకుంటున్నాను. నేను షిరిడీలో ఒక పెద్ద ఫ్యాక్టరీని నిర్మించడానికి ప్రణాళికతో ఇక్కడికి వచ్చాను. నాకున్న మొత్తం డబ్బును షిరిడీ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలనుకుంటున్నాను. ఫ్యాక్టరీ కోసం లండన్ నుంచి యంత్రాలను తెప్పిస్తాము. ఇక్కడి ప్రజలు ఎంత కష్టపడతారో నేను చూశాను. వారు ఎంత కష్టపడి ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. అయినప్పటికీ వారి జీవనోపాధి సులభంగా జరగడం లేదు. ఆ పరిస్థితి ఫ్యాక్టరీ ప్రారంభమైన తర్వాత ముగుస్తుంది. సాయి భక్తులందరికీ ఉద్యోగాలు లభిస్తాయి. వారు తమ కష్టానికి సరిపడా డబ్బు కూడా పొందుతారు. ఎవరూ వివక్షత అలాగే అవినీతిని ఎదుర్కొనరు. నా మాటలు గుర్తుపెట్టుకోండి. జీవన అవసరాలతో పాటు ప్రజల తమ కోరికలను తీర్చుకోగలరు. సాయి నా దగ్గర నుంచి ఏమీ తీసుకోరు, కాబట్టి నేను ఆయన ఉండే ఈ గ్రామాన్ని సంతోషంతో నింపాలనుకుంటున్నాను. ఇప్పుడు ద్వారకామాయిలో ఉన్న బాయిజామా సాయితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సాయి, నీ పేరు రాసిన గొలుసును దొంగలు దొంగిలించాలనుకున్న సదాశివ్ తన ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. చాలా ఎక్కువ గొడవ జరిగింది. అయినా అతను గొలుసును రక్షించుకునేందుకు త్యాగం చేశాడు. అప్పుడు సాయి, బాయిజామా, నేను ప్రజల ప్రేమను కోరుకుంటాను, వారి త్యాగం కాదు. నేను వారి ప్రేమను అలాగే విశ్వాసాన్ని కోరుకుంటున్నాను, ఏదైనా మూఢనమ్మకాన్ని కాదు. అప్పుడు బాయిజామా, ఇది నీ ఉదారమైన మనస్సు సాయి. కానీ నిజమైన భక్తులు ఇలా ఉంటారు. తమ గురువు కోసం ప్రాణాలను కూడా త్యాగం చేయగలరు. సదాశివ్ కూడా అలాంటివాడే సాయి. అతను ఒక మంచి వ్యక్తి. అప్పుడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. రాముడు అతన్ని ఇక్కడికి పంపించారంటే కాబట్టి దాని వెనక ఏదో ఒక ఉద్దేశం ఉండే ఉంటుంది. ఇప్పుడు బలవంత్ గారు వరండాలో అటు ఇటు తిరుగుతుంటాడు. అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి బలవంత్ గారికి ఒక లెటర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ లెటర్ తీసుకున్న బలవంత్ గారు చదువుతూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అన్ని సంతోషాలు దుఃఖాలుగా మారతాయి. ఇప్పుడు షిరిడీలో విపత్తు సంభవించబోతుంది. ఎందుకంటే నా వద్ద షిరిడీని నాశనం చేసే ఒక వారెంట్ ఉంది. కుల్కర్ణి సర్కార్, మీరు కొంత భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా నేను నా పదునైన బుద్ధితో మొత్తం గ్రామం భూమిని స్వాధీనం చేసుకుంటాను. త్వరలోనే షిరిడీ మొత్తం భూమి నా ఆధీనంలో ఉంటుంది. అప్పుడు షిరిడీలోని ప్రజలందరూ నా బానిసలుగా మారిపోతారు. ఇప్పుడు ద్వారకామాయిలో ఉన్న బాయిజామా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఈ భారీ గాలులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంతా చూస్తున్న సాయి పైకి లేచి, బాయిజామా, ఇది సాధారణమైన గాలి కాదు, ఇది తుఫాను ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న బలవంత్ గారు భూముల రికార్డులను ఓపెన్ చేసి ఎవరికెవరికి ఎంతెంత పొలము అలాగే భూమి ఉందో లెక్క పెట్టుకుంటూ ఉంటారు. బలంగా గాలులు వీయడంతో బల్వంత్ గారు చేతులు అడ్డం పెట్టుకోగా కిటికీలోంచి సాయి అక్కడే నిలబడి కోపంగా చూస్తున్నట్టు కనిపిస్తుంది బలవంత్ గారికి. అంతలోనే అక్కడికి కులకర్ణి సర్కార్ వచ్చి బల్వంత్ గారి భుజంపై చేయి వేసి ఇలా అడుగుతూ ఉంటాడు. ఏమైంది బలవంత్ గారు? మీరేమైనా దయ్యాన్ని చూసారా లేక ఆ ఫకీర్ని చూసారా? ఎందుకింత భయపడుతున్నారు? అయినా మీరు ఇంత రాత్రి వేళ భూముల రికార్డులు ఎందుకు చూస్తున్నారు? అప్పుడు బలవంత్ గారు, ఇది ప్రభుత్వం కోసం చేసే పని, మీకు దీనికి సంబంధం ఏమీ లేదు అని చెప్పి బలవంత్ గారు అక్కడి నుంచి ఆ రికార్డ్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు కులకర్ణి సర్కార్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు. ఎవరైనా రాత్రి షిరిడీలో రహస్యంగా ఏదైనా చేస్తుంటే అప్పుడు అది నా కోసమేనని నేను భావిస్తాను. మరియు ముఖ్యంగా అది నా ఇంట్లో జరుగుతుంటే, అది ఒక అధికారిక పని అయితే
బలవంత్ గారు నన్ను చూసిన తర్వాత పుస్తకం ఎందుకు మూసేశారు? నేను ఇది తప్పకుండా కనుగొనాలి. హరి ఓం హరి ఓం అంటూ ఉంటారు. ఇప్పుడు బివా ఇలా మాట్లాడుతూ ఉంటాడు సదాశివ్తో. మీరేం కంగారు పడకండి. రేపు పొద్దునికి కూడలి దగ్గర అందరినీ కలవమని చెప్పేశాను నేను. మీరిప్పుడు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు సదాశివ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మమ్మల్ని లోపల పడుకోబెట్టి మీరు బయట నిద్రపోతున్నారా? ఇది మంచిది కాదు. అప్పుడు బివా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మీరు మా అతిథిని సేవించడం సాయి మాకు నేర్పించారు. మీరు చింతించకుండా నిద్రపోండి. అప్పుడు సదాశివ్ ఇలా అంటాడు. మీరు నిద్రపోండి. నాకు ఇప్పుడే నిద్ర రావడం లేదు. ఒకసారి నేను మీరాని కలిసి వస్తాను. ఆ తరువాత అలా నడవడానికి బయటికి వెళ్తాను. అప్పుడు బివా ఇంత రాత్రి వేళ అని అడగగా సదాశివ్ సాయి ఉన్న ఊర్లో భయం ఎందుకు? లోపలికి వెళ్ళిన సదాశివ్ మీరాతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు మీరా అని అడగగా అప్పుడు మీరా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మన బిడ్డ కోసం బట్టలు కుడుతున్నానండి. భగవంతుడు నా ప్రార్థనలు ఒకరోజు వింటారు. అప్పుడు సదాశివ్ ఇలా మాట్లాడతాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మీరా. ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ బొమ్మను చూశాను. దీన్ని కొనుగోలు కూడా చేసేసాను. మనకు పెద్ద ఇల్లు ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి, అలాగే ఒక చిన్న బిడ్డ. ఇదే మనం కావాలనుకున్నది. సరే, ఈ మందుని తీసుకో. ఇది ఖచ్చితంగా ఫలితాన్ని చూపిస్తుంది. త్వరలోనే నువ్వు తల్లి అవ్వబోతావు. కానీ తీసుకో అని సదాశివ్ ఒక బాటిల్ నుంచి ఆ మందును మీరా చేతిలో వేస్తాడు. ఆ మందుని చేతిలోకి తీసుకున్న మీరా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. కానీ నేను ఈ మందు తీసుకున్నప్పుడల్లా నాకు తలనొప్పి వస్తుందండి అని చెప్తే సదాశివ్ ఇలా మాట్లాడతాడు. అయితే ఈ మందు ప్రభావం చూపిస్తుందని నాకు అర్థమవుతుంది. వైద్యుడు కూడా ఇదే చెప్పాడు. ఇది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తలనొప్పి వస్తుందని. సరే, నువ్వు ఈ మందులు వేసుకో. నేను అలా నడవడానికి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరా పైకి లేచి తన మందుని తీసుకోబోతుండగా సాయి ద్వారకామాయిలో నుంచి దుని దగ్గర కూర్చొని ఒక విసనకర్రతో గాలిని పుట్టిస్తాడు. అప్పుడు మీరా చేతిలో ఉన్న మందు సాయి పుట్టించిన గాలి వల్ల అది గాలిలో వెళ్ళిపోతుంది. అప్పుడు మీరా ఇలా అనుకుంటూ ఉంటుంది. ద్వారాలు అలాగే కిటికీలన్నీ మూసేశాం. అయితే ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు ద్వారకామాయిలో ఉన్న సాయి చిన్న స్మైల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సదాశివ్ ఎవరినో కలవడానికి చీకట్లో వెళ్తూ ఉన్నట్లు చూపిస్తారు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి సూట్ కేసు ఇస్తాడు. ఆ సూట్ కేసులో చాలా డబ్బులు ఉంటాయి. మరుసటి రోజు ఉదయం తేజస్వి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటుంది. ఓరి భగవంతుడా, ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని అంటూ పక్కకు తిరిగి చూస్తే సావరి పిడకల కోసం పేడను కలుపుతూ ఉంటుంది. అది చూసి తేజస్వి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. వాడలోని పరిసరాల్లోకి ఎలాంటి మనుషులు వచ్చారంటే మంచి స్థలం కూడా ఒక దారుణంగా మారిపోయింది. ఇంత తెల్లవారుజామున నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అప్పుడు సావరి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఈ పిడకలు చేయడం తప్ప నాకు ఇంకే పని చేయడం రాదు. అప్పుడు తేజస్వి అయితే చచ్చిపో. నిన్ను ఇంత పొద్దున్నే చూశాను కాబట్టి నా రోజంతా పాడైపోయింది అని తేజస్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మాటలు విన్న సావరికి చాలా బాధ కలిగి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అక్కడికి వచ్చిన సాయి సావరి కన్నీళ్ళని తుడుస్తారు. సావరి సాయితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మహేష్ గారు ఎప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళారో నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను సాయి. నాకు భయం వేస్తుంది. నా అత్తమామలు అలాగే తేజస్వి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నన్ను తిడుతున్నారు. అప్పుడు సాయి, నువ్వు కంగారు పడకు సావరి. నిన్ను నా కూతురిగా పిలిచినప్పటి నుంచి నిన్ను నాన్నగా రక్షిస్తాను. నాకు తెలుసు ఇది నీకు ఒక రకమైన పరీక్ష, కానీ తప్పకుండా ఏదో ఒక రోజు ఈ సమస్యలన్నీ నీకు తీరిపోతాయి. అప్పుడు సావరి, ఉండండి సాయి, నేను భిక్ష తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుంటే సాయి సావరిని పిలిచి ఇలా మాట్లాడుతూ ఉంటారు. సావరి, ఈరోజు నేను భిక్ష తీసుకోవడానికి రాలేదు, నీకు ఒకటి ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి సాయి తన జోలీలో ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఒక బుట్టలో పెడతారు. అప్పుడు సావరి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సాయి, మీకెలా తెలిసింది సాయి ఈరోజు తినడానికి ఇంట్లో ఏం లేదని? సావరిని చూస్తూ సాయి చిన్న స్మైల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సుభద్ర ఇలా మాట్లాడుతూ ఉంటుంది మీరా గారితో. మీరెందుకని ఇలా నాతో పాటు నీళ్ళ కోసం వస్తున్నారు? నీళ్లు తీసుకురావడం నా రోజువారీ పని అని అంటున్నప్పుడు మీరా ఇలా మాట్లాడుతుంటుంది. ఇందులో ఏం కష్టం ఉంది? నేను ఇంట్లోంచి బయటికి రావాలనుకున్నాను. అలాగే సాయిని చూడాలనే ఆలోచన వచ్చింది. అందుకే నువ్వు దారిలో నడిచేటప్పుడు నన్ను అక్కడ వదిలిపెడతారా అని అడగగా అప్పుడు సుభద్ర ఇలా చెప్తుంది. ఈ సమయానికి సాయి అయితే భిక్షాటనికి వెళ్ళి ఉంటారు. సాయిని చూడాలంటే ద్వారకామాయికి వెళ్లాల్సిన అవసరం లేదు. సాయిని ప్రార్థిస్తే చాలు మీ ముందుకు వచ్చేస్తారు. ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు పాము పాము అని అరుస్తున్నప్పుడు అటుగా వస్తున్న సుభద్రకి అలాగే
మీరాకి ఒక చిన్న బాబు అటు సైడ్ కూర్చొని ఉండడం, అలాగే పాము అట్టుగా వెళ్తూ ఉండడం కనిపించి ఆ పాము రావడం చూసిన మీరా వెంటనే పరిగెడుతూ వెళ్ళి ఆ బాబును ఎత్తుకుంటుంది. ఇప్పుడు అక్కడికి వచ్చిన సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈమెను భయపెట్టకండి. ఆమె నీకు హాని చేయడానికి ఇక్కడికి రాలేదు. ఆమె కేవలం పాము విషం నుంచి ఆ బిడ్డని కాపాడటానికి ఇక్కడికి వచ్చింది. మీరిక్కడి నుంచి అడవిలోకి తిరిగి వెళ్ళొచ్చు. అక్కడ నువ్వు సురక్షితంగా ఉంటావు. అలాగే ఎవ్వరికీ అనుకోకుండా హాని కలిగించలేవు. ఇప్పుడు ఆ బిడ్డ తల్లి వచ్చి మీరాకి ధన్యవాదాలు చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కోడలి దగ్గర మొత్తం గ్రామస్తులందరూ అక్కడికి వచ్చుంటారు. అప్పుడు అప్ప పటేల్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. సదాశివ్ గారు, మేము మిమ్మల్ని నమ్ముతున్నాము. ఈ ఫ్యాక్టరీ షిరిడికి మంచి చేస్తుందని. అప్పుడు సదాశివ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నేను బ్రిటిష్ ప్రభుత్వానికి అప్లికేషన్ పంపించాను. త్వరలోనే నాకు ప్రభుత్వం కొంచెం భూమిని ఇస్తుంది. పెద్ద మిల్లును షిరిడీలో నిర్మిస్తాను. సాయి ఆశీస్సులుంటే నేను షిరిడీని మార్చేస్తాను. సదాశివ్ మాటలకి ప్రజలందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. అప్పుడే కులకర్ణి సర్కార్ హరివోం అని వస్తూ ఉంటారు. ఇలా మాట్లాడుతూ ఉంటారు కులకర్ణి సర్కార్. షిరిడి మార్చడం గురించి మర్చిపోండి. షిరిడీలో ఒక్క రాయిని కూడా కదిలించాలంటే నా అనుమతి కావాలి. నేను ఈ ఊరికి ముఖ్యుణ్ణి. కులకర్ణి సర్కార్, నేను ఇక్కడ పన్నులు వసూలు చేస్తాను. ఇంకా ఏ ప్రభుత్వానికి నువ్వు విజ్ఞప్తి చేశావు? అప్పుడు సదాశివ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నేను నాసిక్లోని కార్యాలయంలో అప్లికేషన్ ఇచ్చాను. మీ దగ్గరకు వస్తామని అనుకున్నాను. ఇప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అనుకుంటూ ఉంటారు. ఈ చదువుకున్న వ్యక్తికి పత్రాలు రాయడంతో నాకేం ఉపయోగం ఉంటుంది? నేను ఇతడి దగ్గర నుంచి డబ్బులు లాగలేను. ఇప్పుడు కులకర్ణి సర్కార్ నవ్వుతూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. పద్ధతి లేకపోయినా ఉన్నా ముందుగా మీరు నా దగ్గరికి వచ్చి ఉంటే బాగుండేది సదాశివ్ గారు. ప్రభుత్వం ఆదేశాల్లో అనేక చిక్కులున్నాయి. మీరు ఇవన్నీ మర్చిపోండి. పని నాకు వదిలేసేయండి. అలాగే ఈ ప్రజల గురించి వదిలేసేయండి. నాతో కలిసిపోండి. హరిఓం అని చేతులు కలపమని చెయ్యి చాచగా సదాశివ్ ఇలా మాట్లాడతాడు. లేదు కులకర్ణి సర్కార్, నీ అవసరం ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తాను. కానీ నీతో కలిసి పని చేయడం అంటే నన్ను క్షమించండి, అది కుదరదు. నీ గురించి చాలా విన్నాను. నువ్వు సాయిని ఎన్నిసార్లు కష్టపెట్టారంట. ప్రతిసారి అవమానికి గురి చేశారంట. సాయికి హాని చేసే ఏ వ్యక్తి అయినా నాకు స్నేహితులు కాలేరు. అలాంటి వ్యక్తులతో చేతులు కలపడానికి కూడా నేను ఇష్టపడలేను. ఇదంతా విన్న కులకని సర్కార్ నవ్వుతూ హరిఓం హరిఓం హరిఓం. ఆ భిక్షగాడిని అనుసరించినట్లయితే నువ్వు కూడా అతను ఉన్నట్లుగానే ఆ కండహార్లోనే ఉండే ఒకరిగా మారిపోతావు. నా మాట వినండి. నేను లేకుండా మీరు ఈ షిరిడీలో మార్పు తీసుకురావడం అసాధ్యమవుతుంది మీకు. ఇది వాస్తవం. ఏదో ఒక రోజు మీరు నన్నే వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తారు. హరి ఓం అని అక్కడి నుంచి కులకర్ణి సర్కార్ వెళ్ళిపోతారు. ఇప్పుడు అప్ప పాటిల్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. సదాశివ్ గారు, మీరు కులకర్ణి సర్కార్ని శత్రువుగా మార్చుకున్నారు. అప్పుడు సదాశివ్, సాయి ఆశీస్సులుంటే ఎవరికైనా భయపడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సాయి, మీకు చాలా ధన్యవాదాలు. మీరు నా ప్రాణాన్ని కాపాడారు. అప్పుడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు. నేను కేవలం ఆ పాముని శాంతింపచేశాను. అసలు నువ్వే ధైర్యంగా ఉన్నావు. అతన్ని కాపాడటానికి ధైర్యం చూపించే వారిని శ్రీరాముడు వారిని ఎంతగానో ప్రేమిస్తారు. మరి అలాంటి వ్యక్తులని కష్టంలో భగవంతుడు ఎలా చూడగలరు? అప్పుడు మీరా బాధపడుతూ ఇలా చెప్తూ ఉంటుంది. సాయి, నేనంత మంచి వ్యక్తిని కానేమో. బహుశా దేవుడు నా మాటలు విననట్లు అనిపిస్తుంది. ఇప్పుడు సాయి, మీరా, ఆకాశాన్ని చూడు. దేవుడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? ఆ సూర్యుని కాంతి ఇంటిలోకి చొచ్చుకుంటుంది. ఆకాశం వెలుపల ఉంటుంది. దేవుడు కూడా అలాగే ఉంటాడు. ఆయన ఎక్కడైనా ఉండగలరు. అయితే సరైన సమయానికి మనకు కాంతి, నీడ, అలాగే వర్షం కూడా ఇస్తూ ఉంటారు. అలాగే భగవంతుడు కూడా సమయం వచ్చినప్పుడు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అప్పుడు మీరా, నిజంగానా సాయి? నీ ఆశీస్సులు అందరి కోరికలను తీరుస్తాయని నేను విన్నాను సాయి. మరైతే మీ ఆశీర్వాదం నా మీద ఉంది కదా సాయి అని అడగగా సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు త్వరలో నీకు ఒక బిడ్డను ప్రసాదిస్తాడు. అప్పుడు మీరా మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. సాయికి ఇదెలా తెలుసు? ఈ విషయం అయితే నాకు అలాగే నా భర్తకు తప్ప ఈ విషయం తెలియదు కదా. సాయి మీరాని చూస్తూ చిన్న స్మైల్ ఇస్తారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.